భారతదేశపు తేనీటి చరిత్ర. తూర్పు భారతదేశము. ఇండియా టీ గురించి. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి చేసేదిగా ప్రసిద్ధి చెందినది. టీ ఆకులు. బహుశా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయములలో టీ ఒకటి. టీ ప్లాంట్ కామెల్లియా సినెన్సిస్ ఈశాన్య భారతదేశానికి చెందినది మరియు శతాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్లోని సింగ్ఫో తెగవారు ఒక గొప్ప మరియు ఔషధ బ్రూగా టీని సాగు చేసి తాగుతున్నారు. అయితే వాణిజ్యము కోసము తేయాకు తోటలు 19వ మధ్యకాలంలో మాత్రమే స్థాపించబడ్డాయి. నేడు భారతీయ తేయాకు పరిశ్రమ 1 మిలియన్ మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్నది. వీరిలో సగం మంది మహిళలు ఉన్నారు మరియు ప్రతి సంవత్సరము దాదాపు 850 మిలియన్ కిలోలు 1874 మిలియన్ పౌండ్ల టీని ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో ఎక్కువ భాగం అస్సాం, ఉత్తర బెంగాల్ మరియు డార్జిలింగ్లలో పండిస్తున్నారు. డార్జిలింగ్ యొక్క 10 గార్డ్ 1950 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ మీద నుండి స్లోపులో చాలా అందముగా కనపడుతుంది. నీడనిచ్చే చెట్లు. టీ. తాజా తేయాకు ఆకులు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు సేకరించబడతాయి. ఒక నైపుణ్యం కలిగిన ప్యాకర్ రోజుకు 37 కిలోల ఆకులను సేకరించగలడు. ఇది 20 కిలోల టీ దిగుబడికి సరిపోతుంది. వాడిపోయే ప్రక్రియ. వేడి సమూహ గాలి ఆకులను కలుపుతుంది. బాల్ఫ్ ద్వారా వాటి తేమను తగ్గిస్తుంది. ఆకులు తరువాత రోల్ చేయబడి నొక్కినప్పుడు ఏర్పడతాయి. మరలా చివర్లో ఎండబెట్టబడతాయి. తాజా టీ ఆకులు. ఎండిన టీ ఆకులు. టీ తోటలోని తేయాకు బుష్ దాని ప్రకాశవంతమైన ఆకుపచ్చ ఓవల్ ఆకులతో ఎత్తు తక్కువగా ఉండేలా క్రమం తప్పకుండా కత్తిరించబడుతుంది. ఇది సౌకర్యవంతముగా ఆకు తీయడానికి వీలుగా ఉంటుంది. అడవిని వదిలి మొక్క 10 మీటర్ల పొడవు వరకు చెట్టుగా పెరుగుతుంది. టీ టేస్టర్లు తాము పట్టుకున్న ఆకులపై శ్వాస తీసుకోవడం ద్వారా మరియు వేడి ఎక్కిన సువాసనను పీల్చడం ద్వారా టీ యొక్క పులిటీ గురించి చెబుతారు. వేలంలో ధరను సరిచేయటానికి వారు టీని నాలుక ద్వారా వైన్ టేస్ట్ చేసినట్లు చూసి ధర నిర్ణయిస్తారు. డార్జిలింగ్, అస్సాం టీలు ఇండియాలోనే పేరుగలవిగా గుర్తించబడినవి. డార్జిలింగ్ దాని సువాసనకు ప్రసిద్ధి పొంది వేలములో ఎక్కువ ధర పలుకుతుంది. అస్సాం టీ మంచి రుచి కలిగి డార్క్ రంగు కలిగి ఉంటుంది. 19వ శతాబ్దము మొదట్లో బ్రిటిష్ వారు భారతదేశంలో సరైన ప్రదేశము కొరకు వెతుకుతూ బ్రిటిష్ మార్కెట్లో పనికి వచ్చేదిగా ఉండాలని చూశారు. త్వరలోనే టీ పండించటానికి ఉత్తర భారతంలో సరైన ప్రదేశం కనుగొన్నారు. 1850లో టీ తోటలను పెంచటానికి అస్సాం, ఉత్తర బెంగాల్, డార్జిలింగ్లలో పులుల జనాభా ఉన్న అతిపెద్ద అడవిని తొలగించారు. నేడు భారతదేశంలో 25,000 కంటే ఎక్కువ టీ ఎస్టేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని స్వంత కంపెనీలు, దుకాణాలు, క్లినిక్లు కలిగి ఉన్నవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.